ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన శుభతరుణములో మరికొన్ని విషయాలు మనం ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. గడిచిన సందేశంలో దేవుడు ఒక వ్యక్తిని ఆదుకోవాలి అంటే ఎలా ఉండాలి, ఏమి చేయాలి అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మన భారమును దేవుని మీద మోపాలి అని, మన ప్రాణము ప్రభువును హత్తుకొనాలి అని, రక్షించబడిన వారిని ఆయన ఆదుకునే దేవుడు అని, ప్రతిష్టత గల దైవ సేవకులను మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు అని, అలాంటి వారిని దేవుడు ఆదుకుంటాడు అన్న విషయాలు కొన్నింటిని మనం చూసాం. ఈ సమయమందు దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి దేవుడు ఆదుకొనుట వలన కలిగే ఆశీర్వాదములు ఏమిటి, దేవుడు ఆదుకొనుట వలన కలిగే ఆశీర్వాదములు ఏమిటి అన్న విషయాలను కొన్నింటిని దేవుని ఆత్మ నడిపింపును బట్టి మనం ధ్యానం చేద్దాం. ఎలాగూ మనము గడిచిన సందేశములో యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనములో, నీవు నా దాసుడవు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకుము, భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని మనం మూలవాక్యాన్ని చూసాం. కాబట్టి ఇప్పుడు మరలా మనకు మూలవాక్యము అవసరం లేదు. ఆదుకొందును అనే విషయమై ఆదుకొనుటలో, దేవుడు ఆదుకొనుటలో ఉన్న ఆశీర్వాదాలు కొన్నిటిని చూద్దాం. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. చాలు ప్రియులారా, దేవుడు ఆదుకొనుట వలన కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అని మనం చూస్తున్నప్పుడు దావీదు ఈ మాటలు తను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ 22వ అధ్యాయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే, దావీదు సౌలు చేతిలో నుంచి తప్పించబడిన తర్వాత, ఒక సౌలు చేతిలో నుంచి మాత్రమే కాకుండా తన శత్రువుల చేతులు అందరిలో నుండి తప్పించబడిన తర్వాత దేవుని ఎదుట ఈ గీత వాక్యములను ఎత్తి స్తోత్రము చెల్లిస్తూ దేవునికి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో ఏమని మాట్లాడుతున్నాడు అని చాలా విషయాల్లో మనం చూస్తే 7వ వచనములో అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో జొచ్చెను అని అంటాడు. అలాగ మాట్లాడుతూ 19వ వచనంలో అంటాడు, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. ప్రభువునందు ప్రియులారా, ఒక వ్యక్తిని దేవుడు ఆదుకున్నట్లయితే మొదటిది, అతడు విశాలపరచబడి లేదా విశాల స్థలములో ఉంటాడు. ఏంటి విశాలములో ఉంటాడు అని మనం చూస్తే, ఇరుకు, విశాలము అనే 2 విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇరుకు మార్గమున ప్రవేశించుడి, విశాల మార్గమున ప్రవేశించుడి అనే పదాలు మనకు కనిపిస్తాయి. ఇరుకు శ్రమకు సాదృశ్యంగా ఉంటే, విశాలత ఆనందమునకు సాదృశ్యంగా ఉంటుంది. ఇరుకు అనేది శ్రమకు సాదృశ్యమైతే, విశాలత అనేది ఆనందానికి. మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాం. పూర్వపు దినాల్లో యేసు ప్రభుల వారిని ఎవరైనా నమ్ముకున్న తర్వాత
వారిని చెరసాల్లో వేసేవారు, అంటే జైల్లో వేసేవారు. నేను కొన్ని పుస్తకాలు చదువుతూ విన్న వార్త ఏంటి అని అంటే, ఆ దినాల్లో ఉన్నటువంటి చెరసాలలు ఎంత ఇది అనంటే, అనగా ఎలాగుండేవి అంటే, అవి 3 అడుగులు పొడవు, 3 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు ఉండేవి. బాగా వినండి, 3 అడుగులు పొడవు, 3 అడుగు వెడల్పుతో ఒక గది ఉండేది. అంటే ఎటు చూసినా 3 అడుగులు 3 అడుగులే. ఒక మనిషిని తను యేసు ప్రభుల వారిని నమ్ముకున్నందుకు ఆ చెరసాల్లో వేస్తే, మీరు బాగా గమనించండి, ఆ 3 అడుగులలో అతనికి నిజంగా నెమ్మది ఉండదు. ఎందుకో తెలుసా? నేను చాలా పర్యాయములు బస్సు ప్రయాణాలు, సుదూర ప్రదేశాలు ప్రయాణం చేసినప్పుడు, ఇప్పుడున్నటువంటి బస్సు సౌకర్యాలు మీకు తెలుసు, లగ్జరీ సీట్లలో. సో వెనక్కి బాగా మనం ఎంత కావాలనో అంత వెనక్కి తీసేసుకొని అలాగ పడుకోవచ్చు. కానీ అది నెమ్మదికరమైన ప్రయాణం అయితే కాదు. అందుకొరకే ఇప్పుడు బస్సులు కూడా ఎలాగ తయారైపోయాయంటే, స్లీపర్ కోచ్లను వచ్చేసి ఒక మనిషి పొడగుగా చక్కగా పడుకొని, విత్ ఏసీతో కూడా బస్సులు వచ్చాయి. ప్రయాణం సుఖవంతమైపోయాయి. కొంత డబ్బులు ఎక్కువ పెట్టాలి. ఈ 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు పొడవు కలిగిన ఈ గదిలో ఒక ఖైదీని వేస్తే ఎంతసేపు పడుకున్నా ముడుచుకునే పడుకోవాలి. ఎంతసేపు ఉన్నా కూర్చొని కాలు చాపుకునేటటువంటి సౌకర్యం ఉండేది కాదు. అలాంటి దయనీయమైన స్థితి. అలాగే నేను కొన్ని దినాల తర్వాత అలాంటి సంగతులు విన్నాను, చదివాను. తర్వాత ఒకసారి అమెరికా నుంచి వచ్చిన ఒక దైవజనుడితో మాట్లాడుతున్నప్పుడు, అమెరికాలో మీ చెరసాలలు అంటే మీ జైలు ఎలాగుంటాయని అంటే ఆయన అంటున్నాడు, అమెరికాలో ఉన్న జైలులట 5 స్టార్ హోటల్ కూడా అంత శుభ్రంగా ఉండవట. ఒక వ్యక్తికి జైల్లో ఉన్నటువంటి సౌకర్యాలు, జైల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, భోజనం కానీ వసతులు కానీ అంత అద్భుతకరంగా ఉంటాయంట అమెరికాలో. భారతదేశం గురించి నేను మాట్లాడడంలా. అంటే పూర్వం ప్రభువుని నమ్ముకున్నప్పుడు 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు పొడవు అయినటువంటి ఇరుకైన స్థలములో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే, ఈరోజు తప్పు చేసిన వాళ్ళు కూడా లగ్జరీస్గా జైళ్ళల్లో. ఇంకా మనం చూస్తున్నాం కదండి, ఆ మధ్యకాలంలో ఒక రాజకీయ నాయకుడు ఒక కేసులో ఇన్ని కోట్లు ఇదైపోయింది అని చెప్పేసి జైల్లో వేస్తే, ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు అందరూ గగ్గోలు పెట్టారు. ఏమని? మా ఆయన జైల్లో ఉంటే దోమలు కుడుతున్నాయంటే, ఈ ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు, అంటే పాలకపక్షం వాళ్ళు అంటున్నారు, దోమలు కుట్టక ఇంకేం కుడతాయి, రంభ ఊర్వశిలు వచ్చి కన్ను కొడతాయా, చేసిన పాపానికి దోమలు కుట్టాల్సిందే అని. అంటే దోమ కుట్టడానికి కూడా ఒప్పుకోలే. మరలా చెరసాలలో నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదా కోర్టుకు వేసుకొని, కోర్టులో నుంచి ఆ గదిలో ఏసీ పెట్టుకునే ఫెసిలిటీస్, ఫ్యాన్లు మార్చి ఎన్నో ఫెసిలిటీస్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇరుకుకు విశాలతకు ఉన్నటువంటి వ్యత్యాసాలు చూడండి. ఇక్కడ అంటున్నాడు దావీదు, ఆయన నన్ను ఆదుకొనుట వలన. ఒకప్పుడు నేను అడవుల్లోకి వెళ్ళిపోయి దాక్కున్నాను, మా మామ ఆయన సౌలు తరిమితే శత్రువుల చేతిలో నుంచి దాక్కుంటూ పారిపోయాను, ఇరుకులో ఉంటూ వచ్చాను. కానీ ఎప్పుడైతే నేను ఆయన మీద ఆధారపడ్డానో, నా ప్రాణము ఆయనను హత్తుకొనిందో, ఆదుకొనిందో, ఆయన నన్ను ఆదుకున్న తర్వాత నా జీవితం విశాలమునకు మార్చబడింది. అందుకే దావీదు మరొక సందర్భంలో ఒక మాట రాస్తాడు చూడండి. 118వ కీర్తనల గ్రంథము 118వ కీర్తన 5వ వచనాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. 5వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. చాలు ప్రియులారా, ఇక్కడ అంటాడండి కీర్తనకారుడు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాల స్థలమందు దేవుడు నాకేమిచ్చాడు? ఉత్తరం ఇచ్చాడు. అవును ప్రియులారా, ప్రార్థన ఏమని చేస్తాం మనం? మన బాధలు, మన బాధక సాధకాలు,
మన ఇరుకు ఇబ్బందులు అన్నీ కూడా తెలియచేసేటటువంటి ఒక వేదిక. దేవుని సన్నిధానానికి వచ్చి గోజాడుతాం, తండ్రి నా పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది, నేను ఇలాంటి ఇబ్బంది గుండా వెళ్తున్నాను, ఇలాంటి ఇరుకు గుండా వెళ్తున్నాను అని మనం మొరపెడతాం. అక్కడ అంటాడు కీర్తనకారుడు, నేను ఇరుకునందుండి యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుడు ఏం చేశాడు తెలుసా, విశాల స్థలమునకు నన్ను తోడుకుని వెళ్ళెను. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని ఆదుకున్నాడు అని అంటే అతని శ్రమలు, అతనికున్న కష్టాలు తొలగిపోయి ఆనందకరమైన వాతావరణంలో నడిపించబడతాడు. అది దేవుడు ఆదుకొనుటలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం. బైబిల్ గ్రంథంలో చిన్న ప్రార్థన చేసి గొప్ప దీవెనలు పొందుకున్నటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరో చెప్తారా? చిన్న ప్రార్థన చేశాడు, గొప్ప దీవెనలు పొందుకున్నాడు. ఎవరు? ఎబ్బేజు. చూస్తారా ఆయన్ను? వృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో ఎంత చిన్న ప్రార్థనో తెలుసా? ఎంత చిన్న ప్రార్థన 10వ వచనంలో రాయబడి ఉంది అని అంటే, ఎబ్బేజు మనకు అర్థం కావడానికి 9వ వచనం నుంచి చదుదాం. 9వ వచనం నుంచి చదుదాం. ఎబ్బేజు అనే మాటకు అర్థం కింద రాయబడి చూడండి, పుట్నోట్లో వేదన. తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎంత చిన్న ప్రార్థన తెలుసా అండి ఇది? బైబిల్లో ఇంత చిన్న ప్రార్థన చేసిన భక్తులు ఎవరు లేరు. అందరూ ఏడ్చి గోజాడి ప్రాధేయపడి, మనం కూడా మోకాలింగమంటే అర్ధగంట, గంట, 2 గంటలు ఏమేమో ప్రార్థన చేస్తాం. ఎబ్బేజు 4 విషయాలు ప్రార్థన చేశాడు చిన్న ప్రార్థనలో. చూస్తారా 10వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 4 విషయాలంటే, మొదటిది, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఎందుకు ఇలాగా ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు? ఎబ్బేజు పుట్టిన తర్వాత వాళ్ళ తల్లి అతనికి ఒక పేరు పెట్టి చనిపోయింది. ఏమని పేరు పెట్టింది అంటే అదే ఎబ్బేజు అనే పేరు. ఎబ్బేజు అనే పేరుకి అర్థం ఏంటంటే వేదన అని మనం చూసాం. రే వేదన పుత్రుడా అని అర్థం. ఎవరు ఈ పేరు పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడరు. నాకు తెలిసిన ఒక దైవజనుడు మాత్రం ఈ పేరు పెట్టుకొని ఉండే, వేదన్ బాబు అని. తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలకు నేను సువార్త నిమిత్తమే వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ పేర్లు చూశాను అక్కడక్కడ. కానీ చాలామంది ఈ పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు, వేదన అని. వేదన ఏంటి, శోధనలాగా అని ఎవరు ఇష్టపడరు. కానీ తల్లి ఎంత బాధపడిందో వీడిని కన్నందుకు, ఎంత ఇబ్బంది పడిందో తెలియదు. కానీ ఆమె ప్రార్థన చేస్తుంది, ఆమె ప్రాధేయపడింది, నిన్ను వేదనతో కన్నాన్రా అని చెప్పి ఆమె కాలం అయిపోయింది అతని తల్లి. తర్వాత ఎబ్బేజు కూడా వయసులో పెరిగాడు. కానీ సహోదరులు అందరిలో కల్లా ఘనము పొందిన వాడయ్యాడు ఇతను. అంటే ఇరుకులో నుంచి విశాలతలోనికి వెళ్ళాడు. ఎలాగ సాధ్యమైంది ఇది ఇతనికి అనంటే, ఇతను చేసిన ఒక చిన్న ప్రార్థన. మొదటిది అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఏం చేయాలి? ఆశీర్వదించాలి. నిజంగా ఈ ప్రార్థన చాలా గొప్పదండి. ఇలాంటి ప్రార్థన చేసిన భక్తులు చాలా దీవించబడ్డారు. ఆదికాండంలో ఒక ఆయన చేశాడు ఇదే ప్రార్థన. ఎవరు? యాకోబు. నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. చూడండి ఎంత పట్టుదల వాళ్ళకు. నీవు నన్ను దీవించు వరకు. ఒక భక్తుడు ఆంధ్ర క్రైస్తవంలో కీర్తనలో ఈ పాట కూడా ఉంది ప్రియులారా, నీవు నన్ను దీవించు, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు అని. యాకోబు యొక్క అనుభవాలే.
అలాంటి ప్రార్థన, కానీ ఆయన చాలా చేశాడు ప్రార్థనలో. తన యొక్క విధి విధానాలు అన్నీ ఒప్పుకుంటూ వచ్చాడు యాకోబు. కానీ ఎబ్బేజు మాత్రం అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. అది దేవుని ఎదుట పెట్టిన మొట్టమొదటి అర్జీ. అవును ప్రియులారా. రెండవది ఏమనన్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అని అంటూ రెండవది అంటున్నాడు, నా సరిహద్దును విశాలపరచి. అవును ప్రియులారా, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇల్లులను విశాలపరుచుకుంటూ ఉన్నారు, సరిహద్దులను విశాలపరుచుకుంటూ ఉన్నారు, తమ ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలని చూసుకుంటూ ఉన్నారు, పిల్లల చదువులలో రాణించాలని కోరుకుంటూ ఉన్నారు. విశాలతను ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. ఇరుకును ఎవరు కోరుకోవడంలా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అన్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించ ప్రయాసపడండి, తర్వాత మీకు విశాలమైన పరలోకం ఉంది. కానీ ఇప్పుడు మీరు విశాలంగా బ్రతికారనుకోండి, ఇరుకైనటువంటి నరకంలోనికి వెళ్ళాల్సి వస్తుంది. ఆలోచించుకోండి అని అన్నాడు. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. రెండవది, నా సరిహద్దులను ఏం చేయాలి? నువ్వు విశాలపరచు. అవును ప్రియులారా, ఈరోజు మన జీవితంలో ఇలాంటి ప్రార్థనలు మనకు అవసరమై ఉన్నాయి. మొదటిది, నీవు నన్ను దీవించు ప్రభువా. ఏ విషయాల్లో వెనకబడి ఉన్నామో ఆ విషయాలను దీవించమంటే ఎంతసేపు డబ్బులు, నగలు, నట్రా, ఇల్లు, వాకిలే అనుకోమాకండి. దీవించాలి అనంటే దేవుని యొక్క దైవత్వాన్ని మనం నేర్చుకోవడం, ఆధ్యాత్మికలో వృద్ధి చెందడం, హద్దులు విశాలపరచబడ్డము అంటే మన ప్రార్థనా జీవితం మెరుగవడం. ప్రార్థనా జీవితం మెరుగవడం. మూడవది ఏమంటాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. మూడవది ఏంటట? నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. అవును ప్రియులారా, మన జీవితాల్లో ప్రతి తల్లి తండ్రి యొక్క అనుభవాల్లో, పిల్లలను గురించిన అనుభవాల్లో ఇది మీరు చూసింటారు. పిల్లలకు జ్వరాలు వచ్చినప్పుడు, జబ్బులు చేసినప్పుడు, ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే అమ్మ చెయ్యి లేదా నాన్న చెయ్యి వారిని ఆనుకొని ఉండాలి. అవునా? ఆనుకొని ఉండాలి. సూది వేయించుకోవడానికి పోయారనుకోండి పిల్లలు, నువ్వు బయట ఉండిపోమ్మా నేను వేయించుకొని వస్తా అని అంటారు మీ పిల్లలు ఎవరైనా? ఎవరన్నారు? మా వాడు గాడిద కట్టు ఉన్నాడు, బాగా ఇంతెత్తు, సూది వేస్తాను, దగ్గర నాన్న దగ్గర. ఎందుకురా నీకు సూది వేస్తే నేనెందుకురా దగ్గరికి అని అంటే చేయి పట్టుకోవాలంట. అంటే యాడో చేయేస్తంటే యాడో చేయి పట్టుకుంటే ఏమి లాభం? అది ఒక ధైర్యం. ఎబ్బేజు అడుగుతున్నాడు, తండ్రి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు. రెండవది, నా సరిహద్దులను విశాలపరచు. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. నా తల్లి నన్ను కన్నప్పుడు వేదనతో కన్నానని నా వాళ్ళెవరు నాకు దగ్గర లేరు, అందరూ దూరం అయిపోయారు. కానీ ప్రభువా నువ్వు నాకు దగ్గరగా ఉండాలి. నీ చెయ్యి నన్ను ఆదుకోవాలి. నాలుగోది ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించు. యేసు ప్రభుల వారు కూడా తన శిష్యులకు ప్రార్థన నేర్పినప్పుడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని చెబుతున్నప్పుడు కీడులో నుంచి మమ్మల్ని తప్పించు అని అంటాడు. ఎబ్బేజు చిన్న ప్రార్థన చేశాడు ప్రియులారా, కీడు రాకుండా నన్ను తప్పించు. నాలుగవది, ఇవన్నీ ఎంతసేపు చేయాలో ప్రార్థన చేయాలంటే, ఈ 4 విషయాలు చెప్పడానికి కరెక్ట్గా 1 నిమిషం కూడా సమయం అవసరంలా. చాలా సింపుల్గా చెప్పేయచ్చు. దేవా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, అంత మాత్రమే కాకుండా నీ చేయి నాకు తోడుగా ఉంచు, కీడు రాకుండా సహాయం చేయి, తప్పించు. సింపుల్ చేయడం. కానీ ఎబ్బేజు భారముతో, వేదనతో తన తల్లి ఎలా కనిందో అలాంటి వేదనతో ప్రార్థన చేశాడు. అంతే ప్రియులారా, ఈ ఒక్క చోటనే కనిపిస్తాడు, ఎక్కడ మనకు కనిపించడు ఈయన. ఈ చిన్న పారాగ్రాఫ్లో, ఈ చిన్న ప్రార్థనలోనే ఎబ్బేజుది. కానీ ఎబ్బేజు గొప్ప ప్రార్థనా పరుడుగా లిఖించబడ్డాడు. ఎబ్బేజు గొప్పగా దీవించబడ్డాడు. ఎబ్బేజు ఇరుకులో నుంచి విశాలతలోనికి వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని హస్తము మనల్ని ఆదుకుంటే
దేవుడు తన ప్రియబిడ్డలమైన మనలను ఆదుకున్నట్లయితే మన స్థితి మెరుగవుతుంది. మన యొక్క సరిహద్దులు విశాలపరచబడతాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడు వాళ్ళని ఆదుకుంటున్నాడు అనడానికి ఏంటి గుర్తు అంటే, వారు దినదినం ఒక మెట్టు విస్తరిస్తూ ఉంటారు. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే అతని యొక్క సరిహద్దులు ఏమవుతుంటాయి? విశాలపరచబడుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోనండి, మొదటిది దేవుడు ఆదుకొనుట వలన కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అనంటే, ఆయన ఆదుకొనుట వలన విశాల స్థలములోనికి మనం వెళ్తాం. రెండవది ఏంటో చూద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 17వ అధ్యాయము 12వ వచనం, అక్కడ ఆదుకొనుట వలన ఏంటో. మోషే చేతులు బరువెక్కగా, మోషే చేతులు ఎక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. చాలు ప్రియులారా, ఇశ్రాయేలీయులు అమాలేకులతో యుద్ధం చేయడానికి రెఫిదీము అనబడే స్థలంలోనికి వెళ్ళారు. యుద్ధము మోపుగా జరుగుతుంది. బాగా గమనించండి. యుద్ధం అక్కడ, మోషే ప్రార్థన కొండ దగ్గర. మోషే అక్కడ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేతులెత్తి చేసే అంతసేపు ఇశ్రాయేలుదే విజయం, తరుముతున్నారు వాళ్ళను. ఎంతసేపు చేతులు ఇలాగ పెట్టుకుంటాడు మోషే? బరువు అయిపోయాయి అని చేతులు దించగానే ఏమవుతుందో తెలియదు. అమాలేకులు ఇశ్రాయేలును తరుముతున్నారు. ఇంకా ఈ విషయాలను గమనించారు యెహోషువ, హూరు అనబడేవారు. వీరిరువురు గ్రహించారు, అరే మన వాళ్ళు మోషే చేతులు దించితే పారిపోతున్నారు, యుద్ధంలో ఓటమి జరుగుతుంది. మోషే చేతులు పైకెత్తితే విజయం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ భార్య ప్రార్థనా పరురాలై ఉంటుందో, ఏ భర్త ప్రార్థనా పరురాలై ఉంటారో, ఏ పిల్లలు ప్రార్థనా పరులై ఉంటారో, వారి కుటుంబము ఎప్పుడు విజయ పదములో నడిపించబడుతుంది. ఒక మంచి ఉదాహరణ, మొత్తం పైన మోషే గారికి చేతులు బరువు ఎక్కి, అప్పుడు హూరు యెహోషువ ఇద్దరు ఏం చేశారంటే, బాగా అక్కడ రాయబడి ఉంది, వారు ఒక రాయి తీసుకొని వచ్చి, నిలబడుకొని ప్రార్థన చేస్తున్నాడు మోషే, ఒక రాయి తీసుకొని వచ్చి, మోషే గారు మీరు ఇక్కడ కూర్చోండి అన్నారు. రాయి మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈయన చేతులు ఎత్తి కొద్దిసేపు దించేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే, యెహోషువ ఇటువైపున, హూరు ఇటువైపున చేతులను ఎత్తి పట్టుకొని ఉన్నారు. ఎప్పుడైతే చేతులను ఎత్తి పట్టుకొని ఉన్నారో, రాయబడిన మాట ప్రియులారా, యుద్ధమందు విజయము, ప్రార్థించేటటువంటి మోషే యొక్క ప్రార్థన లేదా వారి జీవితము నిలకడగా ఉంది. దేవుడు ఒక వ్యక్తిని ఆదుకుంటే మొదటి విషయాన్ని మనం చూసాం, విశాల స్థలమునకు నడిపించబడతాం. రెండవది, దేవుడు ఆదుకున్నాడంటే ఒక వ్యక్తి జీవితం నిలకడగా ఉంటుంది. ఈరోజు భర్తలు ఎలాగ తోరాయంటే, ఏమేవో రా ప్రార్థన చేసుకుందాం అని అంటే, నువ్వు చేసుకోపో, నేను మళ్ళీ చేసుకుంటా కానీ నువ్వు చేసుకోపో అనే భర్తలు కొంతమంది. ఏమయ్యా రాయా ప్రార్థన, నువ్వో నేను వస్తాపో, మళ్ళా ఈయన రాడు. ఎవరు వీళ్ళు? బరువు పెంచేవాళ్ళు వీళ్ళు. భార్యను పిలిచాడు అనుకోండి, ఏమే రా ప్రార్థన అంటే, నువ్వో అయిపోయా. మన వాడికి అరికాల నుంచి ఎత్తుకుంటుంది వణుకు, ఏమవుతుందో పరిస్థితి అని చెప్పి, సరే నువ్వు దాపట్టుకొని వచ్చేస్తానంతే. అలాగ తయారైపోయింది. కానీ మోషేను నిలబెట్టింది ఎవరు? యెహోషువ, హూరులు కూర్చోబెట్టి చేతులు పట్టుకున్నారు నిలకడగా ఉండాలని. ప్రభునందు ప్రియులారా, ప్రతి కుటుంబంలో ప్రార్థనకు ఒకరి సహకారం అవసరం నిలకడగా ఉండడానికి. నిలకడ అనేది చాలా అవసరం ప్రియులారా. అందుకే ఇక్కడ రాయబడింది, జీవితము స్థిరత్వంగా ఉండాలి అనంటే
దేవుడు ఆదుకోవాలి ప్రియులారా. దేవుడు ఆదుకోకుండా ఎవ్వరూ స్థిరపరచబడరండి. అందుకే చూడండి, చాలా మంది పనులు చేస్తూ ఉంటారు. ఏం పని చేస్తానంటే ఈ సంవత్సరం ఒక పని చేస్తా అంటాడు, ఈ 6 నెలలకు ఒక పని చేస్తాడు, రేపు 6 నెలలకు ఒక పని చేస్తాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉండే, దాదాపు టౌన్లో ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో అన్నీ చేశాడు. ఓ రోజు కనపడ్డాడు, ఏం పని చేస్తున్నావు అని చెప్పేసి అంటే బండి దొబ్బుకొని పోతున్నాడు. ఏం పని చేస్తున్నావు అని చెప్పేసి అని అడిగాను. అరటి పనుల వ్యాపారం అన్నా అన్నాడు. మంచిది, బాగుంటుందిలే, ప్రార్థన చేస్తాం, చేయను. వాడు చేసుకోడు, గుర్తుపెట్టుకోండి, అతను చేసుకోడు ప్రార్థన, ఎవరైనా చేయాలన్నమాట. సరే అరటి పనులు పడి మళ్ళా కొద్ది రోజులకు వచ్చాను. ఇప్పుడేం పని చేస్తున్నావు అని అడిగాను. పాత పేపర్లు ఏరుకుంటే ఏమంటారు, పాత పేపర్లు కొనుక్కోనికి, వినప సామాన్లు కొనుక్కోనికి అని అన్నాడు. అయిపోయింది. మళ్ళా కొద్ది రోజులకు అడిగాను, ఇప్పుడేం పని చేస్తున్నావు అని చెప్పేసి అడిగాను. అప్పుడేదో చెప్పాడు, ఐస్ బండి దొబ్బుకొని పోతున్నానని చెప్పేసి. ఎప్పుడూ ఒక పని స్థిరంగా లేడు. ఇది 2 నెలలు, అది ఏమంటాడు అంటే గన అన్నిట్లో లాస్ వస్తుందన్న అంటాడు. ఎందుకు రాదు లాసు? ఐస్ బండి వేసుకుని వెళ్తే దాంట్లో ఉన్నటువంటి ఐసు కరగపోక తరగనే అమ్ముకోవాలి. మనవాడు చెట్టు కింద కూర్చొని బాత్కాన్ని పెడితే ఉన్నవన్నీ కూడా ఏమైపోతాయి, కింద నుంచి నీళ్ళు ఊరుతుంటాయి. నష్టం రాక లాభాలు వస్తాయా? అట్టి పనుల వ్యాపారం పెడితే మనవాడు ఏం చేస్తాడంటే చల్ల పొద్దునంతా బాగా చక్కగా నిద్రపోతాడు, ఎండ పొద్దున వచ్చి చెట్టు కింద కూర్చుంటాడు. ఎండ పొద్దున ఎవరు తిరుగుతాడు, ఎవరు కొనుక్కుంటాడు? ఈ వ్యాపారాలు. ఇలాంటి పనులు చేసి ఒకటిలే, పేపర్లు, ఆ ఇనప సామాన్లు అవి ఇవి కొనుక్కోనికి అని చెప్పేసానంటే అంగట్లో ఏ రేటు ఉంటే ఆ రేటు మనవాడు ఇక్కడ ఇచ్చేసుకుంటూ వచ్చేది. అంటే తొందరగా దండికి సమకూడతాయని. అన్నిటిలో లాసు. అంటే స్థిరత్వం లేదు. ముందు దేవుడు ఆదుకున్న విధానం లేదు ప్రియులారా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆదుకున్నాము, దేవుడు ఆదుకున్నాడు అనంటే స్థిరపరచబడతారు. మాటలో స్థిరత్వం ఉండాలి. పేతురు ఏమంటాడు? యేసు ప్రభుల వారు వచ్చి చెప్పాడు, ఈ రాత్రి మనుష్య కుమారుడు దొంగల చేతికి చిక్కబోతున్నాడు, పట్టించబడబోతున్నాడు. మనుష్య కుమారుని పట్టుకోగానే అందరూ చెదిరిపోతారు అని అన్నాడు. పేతురు బడే కాకపోతే, ప్రభువా అందరం చెదిరిపోకుండా నీ దగ్గరే ఉండేటట్టుగా మాకు ధైర్యం కావాలి, ప్రార్థన చేయి ప్రభువా అని అడగాలి. కానీ పేతురు ఏమంటాడు బడాయిగా, ప్రభువా 10 మంది 11 మంది పారిపోతారేమో, నేను ప్రాణమైన ఇస్తా కానీ నిన్నిడిచి ఒక్కడుగు ముందు పోను ప్రభువా అన్నాడు. పేతురు అందరి సంగతి అట్ట పెట్టరా, దొరికినప్పటి నుంచి యేసు ప్రభు నాకు తెలియదు అని బొక్కేది, తెల్లవారేసరికి ముమ్మారు బొంకేది నువ్వే అన్నాడు. నేనా ప్రభువా, నేనా అట్లా అంటానా నేను? ఒకవేళ అలాగంటానేమో, నీకు సర్వం తెలుసు కాబట్టి అలాగనకుండా నిన్ను ఒప్పుకునేటటువంటి మనసు నాకు ప్రభువా అని అడగాల్సింది. ఆయన అంటాడు, అలాగేంది ప్రభువా, చావనైనా చేస్తా కానీ నేను బొంకనంటాడు. ఒక చిన్న పాప వచ్చిందండి, పేదరు దగ్గరకు వచ్చేసి చలి కాసుకుంటుంటే చిన్న పాప వచ్చి, నువ్వు ఆ యేసు ప్రభుతో ఉన్నోనివే కదూ అని అనింది. అమ్మాయి నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావేమో, మనుషులు పోలే మనుషులు 7 మంది ఉంటారు తెలుసా? ఆ పేదరు ఇంకొకడు ఏంటాడు, నేను కాదంటాడు. లేదు 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 నువ్వే అంటే, అమ్మతోడే నేను కాదంటాడు. ఒట్టు పెట్టుకుంటాడు, శపించడానికి మొదలు పెట్టాడు. ఇంకా ఏది, ఒక చిన్న అమ్మాయి దగ్గర ఎలాగ మాట్లాడుతున్నాడో చూడండి. ఎందుకు? నిలకడలేదు. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రొద్దుటూరు సాయంకాలపు సువార్త కూడిక, ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక ఇప్పటికే ప్రారంభించి కొన్ని నెలలు అయినది. ప్రతి ఆదివారం సాయంకాలం సువార్త కూడికకు అనేక మంది వచ్చి దేవుని వాక్యమును వింటూ, దేవుని వాక్యము ద్వారా బలపరచబడుతూ, రాకడకు సిద్ధపడుతూ తమ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. మీరెందుకు రాకూడదు? ప్రతిరోజు జరుగుతున్న, ప్రతి ఆదివారము సాయంకాలము జరుగుతున్న ఈ కూడికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తున్నాం ప్రియులారా. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30కు ఒక్క నిమిషం కూడా ముందుకు వెళ్లకుండా 8:30 గంటలకి సువార్త కూడిక ముగించబడుతుంది. హోమస్పేటలోని ప్రొద్దుటూరు రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లోని హోమస్పేటలో ఈ సాయంకాలపు సువార్త కూడిక. రండి, మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిస్తాం,
ప్రభు రాకడకు సిద్ధపడదాం. ఆత్మీయులైన మీ అందరినీ నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతాను, మీరు నన్ను కలుసుకోగలుగుతారు. కలిసి ప్రార్థన చేయగలుగుతాం, అవసరాలను ప్రభు పాదాల చెంత ఉంచుతాం. రండి, దేవుని రాకడకు సిద్ధపడ. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.